గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసి ఉంటే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మేమిద్దరం సిస్టర్స్ ఫుడ్ ఛాలెంజెస్ అయితే చేస్తూ ఉంటున్నాము. ఈరోజు ఇంకో కొత్త ఛాలెంజ్తో మీ ముందుకైతే వచ్చేసాము. అది ఏంటి అంటే నూడిల్స్ ఈటింగ్ ఛాలెంజ్ అన్నమాట. ఈ 2 ప్లేట్స్ నిండుగా అయితే నూడిల్స్ తీసుకున్నాము. మేమిద్దరం ప్యారలల్గా తినడం అయితే స్టార్ట్ చేస్తాము. ఎవరైతే ఫాస్ట్గా తిని విన్ అవుతారో వాళ్ళు లూజ్ అయిన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. క్రేజీ పనిష్మెంట్ అయితే ఉంది. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఆ పనిష్మెంట్ ఏంటి అని. ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ నూడిల్స్ అయితే మేము వెజ్ ట్రీట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. మా ఫేవరెట్ నూడిల్స్. ఇందులో బేబీ కార్న్ అండ్ కాజు కూడా ఉంటాయి. సూపర్ ఉంటాయి టేస్ట్ అయితే. చూడాలి ఎవరు విన్ అవుతారో. ఓకే, ఇంకా ఓకే స్టార్ట్. సూపర్. చాలా మంది నూడిల్స్ అంటే అసలు ఇష్టం ఉంటుంది. సింగపూర్ నూడిల్స్ ఇవి. సైలెంట్ తిన్నా ఏంటి? బాగా విన్నవుతాం. మళ్ళా తింటాం చూస్తే అందరికీ తినాలనిపించిందేమో కదా. అందరికీ టెంప్ట్ చేసేలా తింటాం. పాపులు ఎక్కువ ఉన్నాయి. క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ అన్నిటికన్నా బాగా నచ్చినాయి. కాజు. అయితే ఆర్డర్ పెట్టింది ప్లేట్లో వేసేటప్పుడు కాజు తింటుంటే అన్నీ ముందే తినేది. చూడగానే చాలా ఫుడ్ చూస్తే మాడగలం తింటాను. నేనైతే ఆగలను. అది నేను ఫస్ట్లో నూడిల్స్ అంత తినేదాన్ని కాదు. ఇప్పుడైతే వెజ్ ట్రీట్లో తిన్నాను. అప్పటి నుంచి నూడిల్స్ నా ఫేవరెట్ అయిపోయాయి. పడిపోయాను కొంచెం. తినే అడవిలో పడగొట్టుకుంటున్నాగా. ఛాలెంజ్ ఫ్లాప్ అయ్యా. గైస్, మీ ఫేవరెట్ ఏంటి? నూడిల్సా, మంచూరియానా, ఫ్రైడ్ రైసా? ఫ్రైడ్ రైస్. నాకైతే నూడిల్స్. నీకు? మంచూరియా. సాస్ బాగుంది. దేని కొంటున్నాను అన్నీ తిన్నా. అది ధనియా లేదు మొత్తం, ఎస్పెషల్ నట్స్. ఆఫ్ అయిపోయిందా? టేస్ట్ బాగుంది అంతే. దాంట్లో కొన్ని ఉన్నాయి. చెప్పు. సరే, నేను తింటాం అయిపోయిన తర్వాత ఈరోజు నేను తింటా. ఒకవేళ నేను ఫస్ట్ అయితే చెప్తే నాకు అసలు తినట్లేదండి వీడియోలో. తినే మొత్తం తినేస్తాం.
ఛాలెంజ్ అంటే ఎవరు ఫాస్ట్గా తింటే వాళ్ళు విన్నారటమ్మా. మొత్తం తింటాం కాదు కూర్చొని. కొంతమంది ఫాస్ట్ తినేవాళ్ళు అంటారు, కొంతమంది స్లోగా తినేవాళ్ళు అంటారు. ఛాలెంజ్ కట్టకూడదు. మరి పానీపూరి ఎందుకు ఓడిపోయావమ్మా? బిర్యానీ ఎందుకు ఓడిపోయావమ్మా? అందులో చీట్ చేద్దాం పానీపూరిలో. ఇంకా చెప్పు. యూజ్ చేసావు ఇంకా నువ్వు విన్ అయితే నేను ఆమెను చాలేదు. Awesome. ఫుల్ అయిపోయింది చెప్పాలి. పనిష్మెంట్ అయితే మామూలుగా ఉండదు. నీకేగా చూడు చూపే. ఇది అయిపోతుంది మాట నేను నడిచాను తినేస్తాను. ఎందుకంటే నా నెట్ కోసం తింటాను. ఆపుతావా? కొంచెం తినేస్తా. అయిపోయిందా? ఇంత సాఫ్ట్గా ఎలా తింటావు? చెప్తా. ఎంత ఫాస్ట్ ఎంత నీకంటే కొంచెం ఫాస్ట్ తింటాను నేను. బాగా పనిష్మెంట్ చేయొచ్చుగా. ఇంకేం వద్దా? మీరు చెప్పండి, ఎవరైనా చేస్తారా? అసలు విన్ అయిన వాళ్ళు పనిష్మెంట్ చేస్తారా? హిస్టరీలోనే లేదా? మనం క్రియేట్ చేద్దాం. నువ్వు చెయ్యి ఓడిపోయి. నువ్వు చెయ్యనకూడదు. నువ్వు విన్ అయినప్పుడు నువ్వు చెయ్యాలి. సరే అలా కూడా తినేసింది రైస్. అలా కూడా కాదు. మంచిగా వాటర్ బాగా. ఓకే గాయస్, పనిష్మెంట్ టైం అన్నమాట. నేను విన్ అయ్యా కాబట్టి మా చెల్లి పనిష్మెంట్ చేసింది ఇప్పుడు. పనిష్మెంట్ చేసింది. పనిష్మెంట్ ఏంటో మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ థమ్స్ అప్ బాటిల్ ఉంది. సో ఇదేంటి అనుకుంటున్నారా? ఇది కారం అనమాట. థమ్స్ అప్లో కారం మిక్స్ చేసుకొని తాగాలి, పనిష్మెంట్ కాబట్టి. సో నువ్వు ఇంకా వింత ఎక్స్ప్రెషన్స్ పెట్టకుండా సైలెంట్గా తాగేస్తే బాగుంటుంది. సైలెంట్గానే చెప్పు. ఇంక చెప్పు. నోరు మూసేసుకుంటాగు, బ్రీతింగ్ తీసుకోవడం ఆపేస్తాగు. నేను మరి అలా చెయ్యలేము. ఇలాగా పొంగిద్ది ఆగు. కారం వేస్తే ఇంకా పొంగిద్ది. అది చాలా ఆగు వేద్దు. అది వెయ్యి. ఒక్క చిప్పులో తాగాలంటే ఆపేసే. ఇంకా అయితే ఒక సిప్లో తాగేస్తాను దించకుండా. ట్రై చేస్తాను. కారం స్లోగా అయిపోంగిద్ది. అవునా? కారం వేస్తే పొంగిద్దా? థమ్స్అప్ అంటే నాకు ఎంత ఇష్టం. కారం వేసి తాగుతాము. కష్టమే కానీ చూడు, అన్ని కారం పనిష్మెంట్. నా దగ్గర వచ్చినప్పుడే అలా వచ్చింది. అసలుకి నీకేమో అలా వస్తే ఏంటో లక్. నా వల్ల కాదు. ఇంకొన్ని పోయినా అందులో కారం కారం కారంగా బాగా ఉన్నట్టుంది. వద్దులే, ఒక్కసారిలో తాగాలంటే మళ్ళీ తాగలేండి. ఓకే తాగేసా, ఇంకా చాలా కానీ అంత అందరూ పడుతున్నావుగా. నేనెందుకు తాగుతా? నువ్వు ఓడిపోయినా నువ్వే తాగాలి.
కారం కారం First ఇప్పుడే ఒక చాలా చూడు. మంచిగా ఉంది. టేస్టీ నూడిల్స్ తిని అంతా పడితే అలా కొంచెం కొంచెం తాగితే నీకు ఎక్కువ అయిపోయింది. మీరు ఒకేసారి అయితే మంట వచ్చేస్తే అసలుకి మంట పడుతుంది. ఒకే సిప్లో తాగేసే. చేయలేను, వంటగా ఉంది. కొన్ని థమ్స్అప్ పైన పోనీ. వద్దు, వస్తావా? వద్దులే, ఒకేసారి మళ్ళీ తాగలేను కదా. దంచుకొని తాగేస్తాను. స్టార్ట్ కదా. ఇవి తాగు. అంతా పోతుంది కదా. వంట చేసిందా? థమ్స్అప్ తాగితే ఇంకా మంట పడుతుంది. థమ్స్అప్ లో సోడా ఉండేది కాబట్టి సో నీకు మంట పడుతుంది. ఇంకా మంటగా ఉందా? ఓకే గాయ్స్, ఎలా అనిపించింది మీకు ఈ క్రేజీ పనిష్మెంట్ అండ్ మా ఈటింగ్ ఛాలెంజ్? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మీరు ఏమన్నా థాట్స్ ఉంటే, అంటే మేము ఏం ఛాలెంజెస్ చేయాలనుకుంటున్నామో మీరు మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేశారంటే మేము అవి చేస్తామన్నమాట పక్కా. ఎలాంటి ఛాలెంజెస్ చేయాలి, ఎలాంటి పనిష్మెంట్లు ఇవ్వాలో చెప్పండి. ఎప్పుడు నేనే చేస్తున్నాను కదా పనిష్మెంట్లు. ఓడిపోయినప్పుడు నేను పనిష్మెంట్లు ఇవ్వాలి కాబట్టి కమెంట్ సెక్షన్లో మీరు చెప్తే అదే పనిష్మెంట్లు నేను ఇచ్చేస్తా. నా థాట్స్ కూడా ఉన్నాయి. నేను పాపంలే అనుకుంటా, పాపం ఏమి ఉండదు ఇంకా. ఓకే గైస్, ఓకే గాయస్, ఓకే గైస్, ఓకే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ గైస్.